Yes, good evening everyone. Welcome back to our session. So right now in this session today we are going to discuss one of the most important theory from the subject of psychology, which is very important for DSC, CTET and TET examinations. Okay, so already in the previous video class sessions we have discussed various different types of theories like classical conditioning theory, operant conditioning theory, trial and error theory and J.S. Brunner's theory. So like all these different theories were covered so far in the previous video classes. Right now today in this session we are going to discuss about Gagne's hierarchical learning theory. Okay, Gagne's hierarchical learning theory. సో అసలు ఈ గ్యాగ్నియస్ హైరార్కికల్ లెర్నింగ్ థియరీ ఏం చెప్పింది, అసలు లెర్నింగ్ ఎలా ఉండాలి, ఎన్ని టైప్స్లో ఉండాలి, అసలు అతను ఎవరు, ఏ కంట్రీకి చెందిన వాళ్ళు, అతని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అన్నది ఈ రాబర్ట్ మిల్ గ్యాగ్నియస్ హైరార్కికల్ లెర్నింగ్ థియరీలో మనం ఈరోజు డిస్కస్ చేసుకోబోతున్నాం. సో బిఫోర్ గోయింగ్ టు నో అబౌట్ ద థియరీ ఆఫ్ దిస్ గ్యాగ్నియస్ హైరార్కికల్ థియరీ, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నీడ్ టు నో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ హైరార్కికల్. ఓకే, ఇక్కడ ఏంటంటే ఒక వర్డ్ కొత్తగా వినబడుతుంది, హైరార్కికల్ అనే ఒక వర్డ్ వినబడుతుంది. హైరార్కికల్ అనేది ఏంటంటే ఒక వేలో, అంటే ఒక కరెక్ట్ వేలో లైన్ టు లైన్ సీక్వెన్స్గా అరేంజ్ చేస్తే దాన్ని మనం హైరార్కికల్ వే అని అంటాం. హైరార్కికల్ అంటే ఒక బేసిక్ లెవెల్ నుంచి ఒక ఫండమెంటల్ లెవెల్ నుంచి నెక్స్ట్ లెవెల్ నుంచి ఆ నెక్స్ట్ లెవెల్, అంటే సింప్లెక్స్ లెవెల్ నుంచి కాంప్లెక్స్ లెవెల్ వరకు ఒక లైన్లో ఒక సీక్వెన్షియల్ లెవెల్లో కనుక అరేంజ్ చేసుకుంటూ వెళ్తే దాని ఒక హైరార్కికల్ లెర్నింగ్ అంటాం అనమాట. హైరార్కికల్ అంటే దేని తర్వాత ఏది రావాలి, దాని తర్వాత మరొక స్టెప్ ఏది రావాలి అని కరెక్ట్గా ఒక సీక్వెన్స్లో అరేంజ్ చేసుకెళ్ళడం అనమాట. అలాగా ఒక లెర్నింగ్ అంటే మనం ఒక మనిషి ఏ విధంగా నేర్చుకుంటాడు, లెర్నింగ్ అనే ఒక ప్రాసెస్. ఆల్రెడీ నిన్న మనం జేఎస్ బ్రూనర్ థియరీలో లెర్నింగ్ గురించి తెలుసుకున్నాం. లెర్నింగ్ అనేది ఒక కాగ్నిషన్ ఒక కంటిన్యూస్ ప్రాసెస్, కాబట్టి లెర్నింగ్ కూడా ఒక కంటిన్యూస్ ప్రాసెస్ అని తెలుసుకున్నాం. కాకపోతే ఆ లెర్నింగ్ అనేది ఒక కంటిన్యూస్ ప్రాసెస్ అని తెలుసుకున్న తర్వాత అది ఎలా ఉండాలి అంటే సింప్లెక్స్ నుంచి కాంప్లెక్సా లేదా కాంప్లెక్స్ నుంచి సింప్లెక్సా, అయితే అది ఎన్ని స్టెప్స్లో నేర్చుకోవాలి, ఏ స్టెప్ తర్వాత ఏ స్టెప్ రావాలి అని ఒక సక్రమైన పద్ధతిలో అరేంజ్ చేయడమే హైరార్కికల్ స్టెప్స్ అనమాట. అయితే ఈ స్టెప్స్ ఇచ్చినటువంటి సైకాలజిస్ట్ ఎవరంటే గ్యాగ్నే అనమాట. అది థియరీ యొక్క ఇంట్రడక్షన్. అందుకే దీన్ని ఏమంటాం, గ్యాగ్నేస్ హైరార్కికల్ లెర్నింగ్ థియరీ అని అంటాం. అయితే తన గురించి తెలుసుకుంటూ వెళ్తే తన యొక్క ఫుల్ నేమ్ వచ్చి రాబర్ట్ మిల్ గ్యాగ్నే. అతని యొక్క ఫుల్ నేమ్ ఏంటంటే, నేను హెడ్డింగ్లో ఓన్లీ గ్యాగ్నే హైరార్కికల్ లెర్నింగ్ థియరీ అని రాశాను. బట్ కమింగ్ టు ద యాక్చువల్ పిక్చర్, ద యాక్చువల్ నేమ్ ఆఫ్ దిస్ పర్సన్ ఈజ్ రాబర్ట్ మిల్ గ్యాగ్నే. ఏంటంటే రాబర్ట్ మిల్ గ్యాగ్నే. బేసికలీ హీ బిలాంగ్స్ టు ద కంట్రీ ఆఫ్ అమెరికన్. కాబట్టి అమెరికా కంట్రీలో సంబంధించినట్టు వన్ ఆఫ్ ది మోస్ట్ ఫేమస్ ఎడ్యుకేషనలిస్ట్ అండ్ యాజ్ వెల్ యాజ్ అ సైకాలజిస్ట్. అంటే ఎడ్యుకేషనలిస్ట్ అంటే విద్యాశాస్త్రవేత్తతో పాటు మనోవిజ్ఞ శాస్త్రవేత్త, అంటే సైకాలజిస్ట్గా కూడా ఇతని యొక్క డ్యూయల్ రోల్ అనమాట. అంటే ఈజ్ అ ఫేమస్ అమెరికన్ ఎడ్యుకేషనిస్ట్ అండ్ యాజ్ వెల్ యాజ్ సైకాలజిస్ట్. హీ బిలాంగ్స్ టు ద కంట్రీ ఆఫ్ అమెరికా. ద ఫుల్ నేమ్ ఆఫ్ దిస్ పర్సన్ ఈజ్ రాబర్ట్ మిల్ గ్యాగ్నే. ఓకే, రాబర్ట్ మిల్ గ్యాగ్నే. అయితే తను 1965లో, ఇయర్ గుర్తుపెట్టుకోండి, మనకి ఎగ్జామ్లో అడుగుతుంటాడు. ఓకే, 1965లో ఒక బుక్ అనేది పబ్లిష్ చేయడం జరిగిందనమాట. ఆ బుక్లో మనకి ఈ లెర్నింగ్ థియరీకి సంబంధించినటువంటి హైరార్కికల్ స్టెప్స్ ఉంటాయి అన్నమాట. ఆ బుక్ పేరు ఏంటంటే కండిషన్స్ ఆఫ్ లెర్నింగ్. ఏంటంటే ఆ బుక్ పేరు కండిషన్స్ ఆఫ్ లెర్నింగ్. అంటే ఒక లెర్నింగ్ అంటే ఒక అభ్యాసం చేసేటప్పుడు లేదా ఒక కొత్త విషయాన్ని మనం నేర్చుకునేటప్పుడు దానికి కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. అంటే కండిషన్స్, టర్మ్స్ అండ్ కండిషన్స్, షరతులు వర్తిస్తాయి అని చెప్తాను. అంటే ఎలా పడితే అలా మనం నేర్చుకుని వెళ్ళిపోం, దానికంటూ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నవి ఉంటాయి అనమాట. అంటే ఒక నేర్చుకునే పద్ధతి ఎలా ఉండాలి, దానికి సరిపడే కండిషన్స్ ఏంటి, టర్మ్స్ ఏంటి, ఎన్ని విధాలుగా నేర్చుకోవాలి, ఆ లెవెల్ ఎలా ఉండాలి, సింపుల్ టు కాంప్లెక్స్, కాంప్లెక్స్ టు సింపుల్, మీడియమా అని మనకు ఒక కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, కండిషన్స్. ఆ కండిషన్స్ ఆఫ్ లెర్నింగ్ అనే ఒక బుక్ని 1965లో ఇతను పబ్లిష్ చేయడం జరిగింది అనమాట. కాబట్టి ఈ బుక్ గురించి మనకి ఎగ్జామ్లో అడుగుతూ ఉంటాడు. ద బుక్ కండిషన్స్ ఆఫ్ లెర్నింగ్ వాజ్ రిటన్ బై డాష్ పర్సన్ అని అడుగుతాడు. అంటే ఎవరు రచించారు కండిషన్స్ ఆఫ్ లెర్నింగ్ అనే బుక్ని, ఎవరు రచించారు అంటే రాబర్ట్ మిల్ గ్యాగ్నే. ఒక్కొక్కసారి రాబర్ట్ మిల్ ఎవడు, గ్యాగ్నే కూడా డైరెక్ట్గా ఇస్తాడు. కాబట్టి ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ గ్యాగ్నే ఆర్ రాబర్ట్ మిల్ గ్యాగ్నే. కండిషన్స్ ఆఫ్ లెర్నింగ్ అనే ఒక బుక్ని రచించాడు అనమాట. ఇప్పుడు 1965లో ఈ కండిషన్స్ ఆఫ్ లెర్నింగ్ అనే ఒక బుక్లోనే ఇతను 8 డిఫరెంట్ వేస్ ఆఫ్ లెర్నింగ్ చెప్పాం కదండి. హైరార్కికల్ అంటే ఒక స్టెప్ బై స్టెప్ అనేది అరేంజ్ చేశాడు. అలా ఎన్ని స్టెప్స్లో అరేంజ్ చేశాడంటే 8 డిఫరెంట్ స్టెప్స్లో. అవి కూడా ఎలా ఉన్నాయి, సింప్లెక్స్ నుంచి కాంప్లెక్స్. అంటే స్టార్టింగ్ లెవెల్ ఎప్పుడు కూడా సింపుల్గా ఉండాలి. సింపుల్ లెవెల్ నుంచి
లెవెల్ పెంచుకుంటూ సింపుల్ టు మీడియం, మీడియం టు కాంప్లెక్స్ అనమాట. సో దాన్ని మనం హైరార్కికల్ అరేంజ్మెంట్ అంటాం. అలాగే మనకి ఎన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లెర్నింగ్స్ ఉంటాయని చెప్పారంటే 8 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లెర్నింగ్స్ అన్నవి ఉంటాయి. అంటే ఒక వ్యక్తి లెర్నింగ్ అని డెవలప్ చేసుకోవాలి అంటే ఖచ్చితంగా అందులో 8 స్టెప్స్ అన్నవి ఉంటాయి అని చెప్పి ఈ 8 స్టెప్స్ ఆఫ్ లెర్నింగ్స్ని కూడా ఒక సింప్లెక్స్ వే నుంచి కాంప్లెక్స్ వేలోకి అరేంజ్ చేయడం జరిగింది అనమాట. ఇవన్నీ మనకి ఎందులో ఉంటాయి అంటే కండిషన్స్ ఆఫ్ లెర్నింగ్ అనే ఒక బుక్లో ఉంటాయి అనమాట. ఈ కండిషన్స్ ఆఫ్ లెర్నింగ్ అనే ఒక బుక్ని ఎవరు రచించారు అంటే రాబర్ట్ మిల్ గ్యాగ్నే. అర్థమైంది కదండి. మరి ఆ 8 డిఫరెంట్ వేస్ అంటే సింప్లెక్స్ నుంచి కాంప్లెక్స్, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే సింప్లెక్స్ నుంచి కాంప్లెక్స్ వే వరకు కూడా ఎలా అరేంజ్ చేయబడ్డాయి, హైరార్కికల్ వేలో అరేంజ్ చేయబడ్డాయి అనమాట. మరి సింప్లెక్స్ వే నుంచి కాంప్లెక్స్ వేకి ఈ కండిషన్స్ ఆఫ్ లెర్నింగ్ అనే బుక్లో ఆ 8 డిఫరెంట్ వేస్ ఆఫ్ లెర్నింగ్స్ ఏంటి అనేది మనం చూస్తే ఇక్కడ మీకు ఫస్ట్ మీరు 8 డిఫరెంట్ నేమ్స్ నేర్చుకోండి. తర్వాత ఒక్కొక్క దాని గురించి ఒక అవుట్లైన్ తెలుసుకుందాం. అందులో ఫస్ట్ది సిగ్నల్ లెర్నింగ్. సిగ్నల్ అంటే జనరల్గా మనం సంకేతాలు అంటే జస్టర్ మూమెంట్స్, హ్యాండ్తో కానీ లేదా జస్ట్ కోపంతో ఫేస్తో కానీ లేదా ఒక చేతులతో కానీ మనం కాళ్ళతో కానీ కొన్ని సైకిల్ చేస్తూ ఉంటాం. అందులో ఫస్ట్ వచ్చేటప్పటికి సిగ్నల్ లెర్నింగ్ అంటే పిల్లవాడు లేదా పిల్లలు అన్నది ఫస్ట్ ఇనీషియల్ స్టేజ్లో ఎప్పుడు కూడా సిగ్నల్స్ ద్వారా నేర్చుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం క్లాసికల్ కండిషనింగ్ థియరీ గురించి చెప్పుకున్నాం, అవునా కదా. ఈ క్లాసికల్ కండిషనింగ్ థియరీలో మనం ఏం చెప్పుకున్నాం, ఫస్ట్ డాగ్కి ఎప్పుడైతే మనం ఫుడ్ చూపిస్తామో అది అన్కండిషన్ స్టిమ్యులస్ అని చెప్పాను, అవునా కదా. అంటే ఎప్పుడైతే మనం ఫుడ్ చూపిస్తామో అది ఆటోమేటిక్గా సలైవాని సెక్రెట్ చేస్తుంది, అది ఎప్పుడు అన్కండిషనల్గా. బట్ ఎప్పుడైతే ఆఫ్టర్ కండిషనింగ్ ఏమవుతుంది, నువ్వు ఒక సిగ్నల్ అంటే ఒక బెల్ కొట్టడం స్టార్ట్ చేసావో అది ఆటోమేటిక్గా సలైవా సెక్రెట్ చేస్తుంది. అంటే ఏంటి, నువ్వు ఫుడ్ పెట్టకపోయినా నువ్వు సిగ్నల్ ఇస్తున్నావు ఇన్ ద ఫార్మ్ ఆఫ్ బెల్, అవునా కదా. అలాగే పిల్లలు కూడా ఫస్ట్ స్టేజ్లో ఇనీషియల్గా సిగ్నల్ లెర్నింగ్ ద్వారా నేర్చుకుంటారు, అంటే సిగ్నల్స్ ద్వారా. ఫర్ ఎగ్జాంపుల్ చిన్నపిల్లలు మన డ్రామా అని చెప్పి చేతులతో సైకిల్ చేయడము, లేకపోతే ఇక్కడి నుంచి ఇలా చేతులతో సైకిల్ చేస్తే వాళ్ళు వెళ్ళిపోవడము, లేదా ఇటువైపు ఇలా పిలిస్తే రమ్మండము, లేదా ఇలా అంటే కూర్చోమని చెప్పడం, అంటే లైక్ జస్టర్ మూమెంట్స్ ఉంటాయి అన్నమాట. సో దాన్ని మనం సిగ్నల్ లెర్నింగ్ అంటాం. సో కాబట్టి ఫస్ట్ వే ఆఫ్ లెర్నింగ్ ఏంటంటే మనకి సిగ్నల్ లెర్నింగ్. అర్థమైంది కదండి. ఫస్ట్ వే ఆఫ్ లెర్నింగ్ వచ్చి సిగ్నల్ లెర్నింగ్. సెకండ్ వచ్చేటప్పటికి స్టిమ్యులస్ రెస్పాన్స్ లెర్నింగ్. ఫస్ట్ది ఏంటండి సిగ్నల్ లెర్నింగ్, సెకండ్ది స్టిమ్యులస్ రెస్పాన్స్ లెర్నింగ్ అంటే ఉద్దీపన ప్రతిస్పందన. అంటే ఒక స్టిమ్యులస్ ఏదైతే ఉందో ఆ స్టిమ్యులస్కి వచ్చినటువంటి రెస్పాన్స్ ద్వారా వాళ్ళు ఎంతో కొంత నేర్చుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి ఎగ్జాంపుల్ ఏం చెప్పుకున్నాం, ఆపరెంట్ కండిషనింగ్ థియరీలో ర్యాట్, అలాగే ట్రయల్ అండ్ ఎర్రర్ థియరీలో క్యాట్. సో వాటికి ఏంటంటే ఒక రెస్పాన్స్ బట్టి స్టిమ్యులస్ అనేది వాళ్ళు తెలుస్తుంది అనమాట, అవునా కదా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక ర్యాట్ ఉంది, ఇప్పుడు థార్నడేక్ ఎక్స్పెరిమెంట్ ఉంటే అసలు క్యాట్ మీద చేశాడు, అవునా కదా. క్యాట్ మీద ఎందుకు చేశాడు, దానికి ఎప్పుడైతే స్టిమ్యులస్ చూపించాడు, ఆ ఫుడ్ని చూపించాడు, ఆ క్యాట్ ఏం చేస్తుంది, ఫుడ్ని పట్టుకోవడానికి ట్రై చేస్తుంది. అంటే ఇక్కడ స్టిమ్యులస్ రెస్పాన్స్ ద్వారా దాని యొక్క ప్రవర్తన అంటే బిహేవియర్ లెర్నింగ్, అంటే నేను ఈ లివర్ ప్రెస్ చేస్తే నాకు ఫుడ్ వస్తుంది అని చెప్పి అది ఎంతో కొంత బిహేవియర్ నేర్చుకుంటుందా లేదా, అంటే ఈ లివర్ ప్రెస్ చేయగానే నాకు ఫుడ్ అనేది వస్తుంది, అది ర్యాట్ అవ్వచ్చు క్యాట్ అవ్వచ్చు. అంటే దాన్ని మనం స్టిమ్యులస్ రెస్పాన్స్ లెర్నింగ్ అని చెప్తాం. స్టిమ్యులస్ అంటే ఒక స్టిమ్యులస్ని చూసి రెస్పాన్స్ ద్వారా అది ఏం నేర్చుకుంటుంది అని చెప్పడమే స్టిమ్యులస్ రెస్పాన్స్ లెర్నింగ్. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఆపరెంట్ కండిషనింగ్ థియరీ ప్రపోజ్డ్ బై బిఎఫ్ స్కిన్నర్ అండ్ అలాగే ట్రయల్ అండ్ ఎర్రర్ థియరీ విచ్ వాస్ సజెస్టెడ్ బై ఈఎల్ థార్నడేక్. ఈఎల్ థార్నడేక్ని ఏమంటారని చెప్పండి, ఎవరైనా ఆన్సర్ తెలిస్తే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈఎల్ థార్నడేక్ని ఏమంటారు అని కూడా మీకు క్లాస్ చెప్పినప్పుడు చెప్పడం జరిగింది. ఈఎల్ థార్నడేక్, ఎడ్వర్డ్ లీ థార్నడేక్ని ఒక టైటిల్ ఉంటుంది, అతను ఏమంటారో కూడా మీకు చెప్పాను, అది ఎవరైనా గుర్తుంటే టైప్ చేయండి. ఓకే, సో అయితే స్టిమ్యులస్ రెస్పాన్స్ లెర్నింగ్లో ఆపరెంట్ కండిషనింగ్ థియరీ వస్తుంది, అలాగే థార్నడేక్ చేసినటువంటి ట్రయల్ అండ్ ఎర్రర్ థియరీ కూడా వస్తుంది. కాబట్టి ఫస్ట్ టూ ఏంటి, ఒకటి సిగ్నల్ లెర్నింగ్, ఇంకోటి స్టిమ్యులస్ రెస్పాన్స్ లెర్నింగ్. అండ్ థర్డ్ వన్ వచ్చేటప్పటికి చైన్ లెర్నింగ్. చైన్ లెర్నింగ్ అంటే ఏంటి, ఇప్పుడు జనరల్గా మన ఒక చైన్ ఉంటుంది, అవునా కదా. ఒక చైన్ అంటే ఏంటి, ఇంటర్లింకింగ్ ప్యాటర్న్స్ ఉంటాయి, అంటే ఒకదానికి అంటే ఒక రింగ్ వచ్చి మరొక రింగ్తో, మరొక రింగ్ వచ్చి పక్కదాని రింగ్తో, అంటే దానిలో ఇంటర్లాకింగ్ ప్యాటర్న్ అనేది ఉంటుంది అనమాట. అంటే ఏ ఒక్కటి కట్ అయినా ఆ సీక్వెన్స్ తెగిపోతుంది. అలాగే ఇక్కడ కూడా చైన్ టైప్ ఆఫ్ లెర్నింగ్ అంటే ఒక వ్యక్తి లేదా ఒక పిల్లవాడు పూర్వం నేర్చుకున్నటువంటి స్టిమ్యులస్ ద్వారా ఆ స్టిమ్యులస్ నుంచి వచ్చిన రెస్పాన్స్ ద్వారా కనెక్టివిటీ చేసుకుంటూ ప్రజెంట్ ఉన్నటువంటి స్టిమ్యులస్ రెస్పాన్స్ ద్వారా కూడా వాటిని కనెక్ట్ చేసుకుంటాడు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న పిల్లవాడు ఉన్నాడు, ఒక చిన్న పిల్లవాడు వాటి చిన్నప్పుడు ఎప్పుడైనా నీళ్ళల్లో పడిపోయాడు అనుకోండి, ఆ నీళ్ళల్లో పడిపోయినప్పుడు వాడిని పాప ఏదో విధంగా సర్వైవ్ అయ్యాడు, బతికాడు, బయట కట్టాడు. సో బయటకు వచ్చిన తర్వాత ఒక 20 ఏళ్ళ తర్వాత మళ్ళీ అదే వాటర్ చూసి అందులో పొరపాటున మళ్ళీ పడ్డాడు అనుకోండి, వాడికి ఆటోమేటిక్గా పాత జ్ఞాపకం అనేది లింకప్ అయిపోతుంది. అంటే స్టిమ్యులస్ విత్ రెస్పాన్స్, ఇక్కడ స్టిమ్యులస్ విత్ రెస్పాన్స్ అనమాట. ఆ టైప్ ఆఫ్ లెర్నింగ్ నెక్స్ట్ వాడు ఏం నేర్చుకుంటాడు, వాటర్ పట్ల మనం వెళ్ళకూడదు, అది చాలా భయంకరమైనది, ఎందుకంటే ఆల్రెడీ
హీ వాజ్ హ్యావింగ్ సమ్ ఎక్స్పీరియన్స్ విత్ ద ఓల్డర్ డేస్. అంటే పాత రోజుల్లో ఒక ఎక్స్పీరియన్స్ అనేది ఉంది, అంటే ఒక స్టిమ్యులస్ రెస్పాన్స్, ఆ స్టిమ్యులస్ రెస్పాన్స్తో ఈ స్టిమ్యులస్ రెస్పాన్స్ ఏం చేస్తున్నాడు, చైన్ టైప్ ఆఫ్ కనెక్టివిటీ చేసి తన యొక్క లెర్నింగ్, ఇంకొకసారి నేను వాటర్ వైపు వెళ్ళకూడదు, అది చాలా డేంజరస్, నాకు కలిసి రాలేదు, నేను స్కిప్ అయితే ఇంకోసారి లైఫ్ ఉండదు అని చెప్పి వాడు ఎంతో కొంత నేర్చుకుంటున్నాడు. అంటే ఈ ప్రీవియస్గా నేర్చుకున్నటువంటి స్టిమ్యులస్ రెస్పాన్స్లు ఏవైతే ఉన్నాయో వాటిని లింకప్ చేసుకుంటూ వెళ్తే దాన్ని మనం చైన్ టైప్ ఆఫ్ లెర్నింగ్, అంటే క్యుములేటివ్, పాతవి అని అర్థం అనమాట. చైన్లో మనకి ఏమవుతుందో ఒక వర్డ్ గుర్తుపెట్టుకోవాలి, అంటే ప్రీవియస్ అండ్ పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ కూడా మనకి కౌంట్ అవుతాయి. ఆ ప్రీవియస్ అండ్ పాస్ట్ ఎక్స్పీరియన్స్ అంటే ఏమొస్తాయి మనకి, స్టిమ్యులస్ రెస్పాన్స్ అంటే గతంలో మనం ఫేస్ చేసినటువంటి రెస్పాన్స్, ఆ రెస్పాన్స్ దగ్గర వచ్చినటువంటి లేదా ప్రతిబింబించిన ఉద్దీపన అంటే స్టిమ్యులస్, ఏదంటే ఈ స్టిమ్యులస్ రెస్పాన్స్ ఏవైతే మనం పూర్వం ఫేస్ చేసామో వాటిని టైప్ చేసుకుంటూ క్యుములేటివ్గా యాడ్ చేసుకుంటూ వెళ్తే మనం చైన్ టైప్ ఆఫ్ లెర్నింగ్ అంటాం. ఓకే, ఫస్ట్ ఇది సిగ్నల్ లెర్నింగ్, సెకండ్ స్టిమ్యులస్ అండ్ రెస్పాన్స్ టైప్ ఆఫ్ లెర్నింగ్, అండ్ థర్డ్ వన్ చైన్ టైప్ ఆఫ్ లెర్నింగ్, అండ్ ఫోర్త్ వన్ వచ్చేటప్పటికి వెర్బల్ లెర్నింగ్. వెర్బల్ అంటే పదాలు, అంటే వర్డ్స్కి సంబంధించింది వెర్బల్ లెర్నింగ్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పిల్లవాడు ఉన్నాడు, ఒక పిల్లవాడు ఇంగ్లీష్ వర్డ్స్ నేర్చుకున్నాడు. ఇంగ్లీష్ వర్డ్స్తో పాటు అతనికి ఇంట్రెస్ట్ ఉంటే ఈ మలయాళం వర్డ్స్ లేదా కన్నడ వర్డ్స్, తెలుగు వర్డ్స్, గుజరాతీ వర్డ్స్, హిందీ వర్డ్స్, మరొక వర్డ్స్ కూడా నేర్చుకోవచ్చు, అవునా కదా, అది పెద్ద ప్రాబ్లం ఏం కాదు. వెర్బల్ లెర్నింగ్ అన్నది ఒక ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి నాలెడ్జ్తో పాటు మరొక వే ఆఫ్ ఖచ్చితంగా వర్డ్స్, సెంటెన్సెస్ ఇవన్నీ కూడా వాడు నేర్చుకోవచ్చు, అవునా కదా. అంటే ఇదే నేర్చుకోవాలని చెప్పి అక్కడ మనకు రూల్ ఏం లేదు. వెర్బల్ లెర్నింగ్ అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అతను ఒక పిల్లవాడు నేర్చుకునే ప్రాసెస్ని మనం వెర్బల్ లెర్నింగ్ అంటాం. వెర్బల్ అంటే మనకు గుర్తు రావాల్సిన డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వర్డ్స్, పదాలు అని గుర్తు రావాలి. అలాగే చైన్ టైప్ ఆఫ్ లెర్నింగ్ అంటే క్యుములేటివ్, ప్రీవియస్ అండ్ పాస్ట్లో జరిగినటువంటి స్టిమ్యులస్ అండ్ రెస్పాన్స్ని మనం లింకప్ చేసుకుంటూ రావడం తెలియాలి. స్టిమ్యులస్ అండ్ రెస్పాన్స్ అంటే మనకి ఆపరెంట్ కండిషనింగ్ థియరీ, అలాగే ట్రయల్ అండ్ ఎర్రర్ థియరీ గుర్తు రావాలి. అలాగే సిగ్నల్ లెర్నింగ్ అంటే క్లాసికల్ కండిషనింగ్, బెల్ అనేది గుర్తు రావాలి. అంటే ఫస్ట్ 4 అర్థమయ్యాయి కదండి, సిగ్నల్ లెర్నింగ్, స్టిమ్యులస్ రెస్పాన్స్ లెర్నింగ్, నెక్స్ట్ అలాగే చైన్ టైప్ ఆఫ్ లెర్నింగ్ అండ్ వెర్బల్ టైప్ ఆఫ్ లెర్నింగ్. ఇవి ఫస్ట్ 4 టైప్స్ అనమాట. నెక్స్ట్ 5th టైప్కి వచ్చేటప్పటికి డిస్క్రిమినేషన్ లెర్నింగ్. ఓకే, ఏమంటామండి, డిస్క్రిమినేషన్ లెర్నింగ్. ఇది బేసిక్గా ఈ వర్డ్ సోషల్కి సంబంధించింది అనమాట. డిస్క్రిమినేషన్ లెర్నింగ్ అంటే వివక్షత, అంటే ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్కలా రియాక్ట్ అవుతాం. డిస్క్రిమినేషన్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పిల్లవాడు ఉన్నాడు, ఒక పిల్లవాడికి ఒక కుటుంబంలో అన్నయ్యో లేదో అక్క, అమ్మ, నాన్న ఉన్నారు అనుకోండి. వాడు అక్క వచ్చినప్పుడు అక్క మాట్లాడితే ఒక రకంగా రియాక్ట్ అవుతాడు, తల్లి మాట్లాడితే ఒక రకంగా రియాక్ట్ అవుతాడు, తండ్రి మాట్లాడితే కొంచెం జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడతాడు. అంటే అక్కడ డిస్క్రిమినేషన్ లెర్నింగ్ అని జరుగుతుంది అనమాట. అమ్మతో మాట్లాడితే పర్లేదు, అంటే కొంచెం చనువుగా మాట్లాడినా కూడా అమ్మే కదా పర్లేదులే అన్న భావన ఉంటుంది. బట్ తండ్రికి వచ్చేటప్పటికి అయ్యి బాబాయ్ నాన్న తిడతాడేమో, అంటే నాన్న ఎలా మాట్లాడితే మనం కూడా అలా పద్ధతిగా మాట్లాడాలి, లేదా అమ్మ సరదాగా మాట్లాడితే మనం కూడా సరదాగా మాట్లాడాలి, లేదా అక్క అన్నయ్య మనతో కొంచెం ఫన్నీగా లేదా కోపంగా మనం కూడా అలాగే మాట్లాడాలి. అంటే అక్కడ డిస్క్రిమినేషన్ టైప్ ఆఫ్ లెర్నింగ్, దీన్ని మనం మల్టీ డిస్క్రిమినేషన్ అని కూడా అంటాం. కంగారు పడద్దండి, దీనికి మరొక పేరు కూడా ఉంది, మల్టీ డిస్క్రిమినేషన్ అని కూడా అంటారు. మల్టీ డిస్క్రిమినేషన్ లెర్నింగ్ లేదా డిస్క్రిమినేషన్ లెర్నింగ్ అంటాం. డిస్క్రిమినేషన్ లెర్నింగ్ అన్నది మన యొక్క రెస్పాన్స్ వ్యక్తి బట్టి, అంటే డిఫరెంట్ స్టిమ్యులస్ బట్టి ఉంటుంది అనమాట. అంటే అక్క ఒక స్టిమ్యులస్, అమ్మ ఒక స్టిమ్యులస్, నాన్న ఒక స్టిమ్యులస్, బట్ మన రెస్పాన్స్ అనేది మారుతూ వస్తుంది. దాన్ని మనం డిస్క్రిమినేషన్ లెర్నింగ్ అంటాం. అంటే మనం ఇచ్చే ప్రతి రెస్పాన్స్ కూడా డిస్క్రిమినేషన్గా ఉంటుంది అనమాట. ఆ ఇచ్చినటువంటి రెస్పాన్స్ ద్వారా కూడా మనం ఎంతో కొంత నేర్చుకుంటాం. నెక్స్ట్ టైం ఈసారి నాన్నతో జాగ్రత్తగా మాట్లాడాలి, నెక్స్ట్ టైం అమ్మతో ఈ విధంగా మాట్లాడాలి, నెక్స్ట్ టైం మన అక్కతో లేదా అన్నతో ఈ విధంగా మాట్లాడాలి. అంటే దాన్ని మనం డిస్క్రిమినేషన్ టైప్ అంటే వివక్షత అనేది మనకు కనబడుతుంది అనమాట. దాన్ని మనం డిస్క్రిమినేషన్ లెర్నింగ్ లేదా మల్టీ డిస్క్రిమినేటరీ లెర్నింగ్ అని కూడా అంటాం అనమాట. ఓకే, సో ఫస్ట్ వన్ మళ్ళీ చెప్తున్నాను చూడండి. ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నానంటే ఈ సీక్వెన్స్ అనేది మనం గుర్తుపెట్టుకోవాలి, లైన్లో గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ సిగ్నల్ లెర్నింగ్, స్టిమ్యులస్ రెస్పాన్స్ లెర్నింగ్, చైన్ లెర్నింగ్, వెర్బల్ లెర్నింగ్, డిస్క్రిమినేషన్ లెర్నింగ్. నెక్స్ట్కి వచ్చేటప్పటికి కాన్సెప్ట్ లెర్నింగ్. కాన్సెప్ట్ అంటే ఏంటంటే ఒక సబ్జెక్ట్లో ఒక భావన, కాన్సెప్ట్ అంటే ఒక సబ్జెక్ట్లో కంటెంట్ ఏదైతే ఉంటుందో ఈ కాన్సెప్ట్ని మనం ఏ విధంగా నేర్చుకుంటాం. ఈ చివరికి వచ్చేటప్పటికి కాన్సెప్ట్ లెర్నింగ్, ఇంకోటి ఏంటంటే ప్రిన్సిపల్ లెర్నింగ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ లెర్నింగ్. ఇవన్నీ కూడా హై స్కూల్ స్టూడెంట్స్, కాలేజ్ స్టూడెంట్స్, అడల్ట్హుడ్స్కి సంబంధించినటువంటి. కాన్సెప్ట్ లెర్నింగ్ ఉంటుంది, ప్రిన్సిపల్ లెర్నింగ్ ఉంటుంది, ప్రాబ్లమ్ సాల్వింగ్ లెర్నింగ్ ఉంటుంది. ఈ మూడు కూడా ఎస్పెషల్లీ మెచ్యూర్డ్ పీపుల్లో మనం గమనిస్తాం అనమాట. ఎవరిలో? మెచ్యూర్డ్ పీపుల్లో మనం గమనిస్తాం. అంటే అడాలసెన్స్ 13 years దగ్గర నుంచి ఇంకా అడల్ట్హుడ్, మిడిల్ అడల్ట్హుడ్, అడాలసెన్స్, సో వాళ్ళల్లో మనం ఈ 3 అనేది అబ్జర్వ్ చేస్తాం. ఏ 3? కాన్సెప్ట్ లెర్నింగ్, ప్రిన్సిపల్ లెర్నింగ్,
ప్రాబ్లమ్ సాల్వింగ్ లెర్నింగ్. మరి కాన్సెప్ట్ లెర్నింగ్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఒక పిల్లవాడికి ఒక సబ్జెక్ట్ నేర్పించాం, ఆ సబ్జెక్ట్లో బర్డ్స్ గురించి, యానిమల్స్ గురించి లేదా మామల్స్ గురించి ఉంది. బర్డ్స్ ఫర్ ఎగ్జాంపుల్ క్రో అని చెప్పాం. క్రో అని చెప్పంగానే వాడికి ఆటోమేటిక్గా ఏమవుతుంది, నాకు క్రో అనేది ఒక బర్డ్ కాబట్టి కంప్లీట్గా బర్డ్కి సంబంధించిన ఫీచర్స్ అన్నీ తనకు గుర్తొస్తాయి అన్నమాట. అంటే కంప్లీట్గా అతను ఒక కాన్సెప్ట్ అనేది బిల్డ్ చేసుకుని జరుగుతుంది. లేదా ఒక టైగర్ అని చెప్పాను అనమాట. ఆ టైగర్ అనగానే ఇది బర్డ్ కాదు, ఇది యానిమల్కి సంబంధించిన ఒక కాన్సెప్ట్ అనేది తనకు తెలిసిపోతుంది అనమాట. దాన్ని మనం కాన్సెప్చువల్ టైప్ ఆఫ్ లెర్నింగ్ అంటాం. ఏమంటాం? కాన్సెప్చువల్ టైప్ ఆఫ్ లెర్నింగ్ అంటే కంప్లీట్గా ఒక సబ్జెక్ట్ అన్నది అతని యొక్క బ్రెయిన్లో నేర్చుకుంటే, అతని యొక్క ఫీడ్ చేసుకుంటే దాన్ని మనం కాన్సెప్చువల్ టైప్ ఆఫ్ లెర్నింగ్. కంప్లీట్గా బర్డ్కి సంబంధించిన ఫీచర్స్ కానీ, కంప్లీట్గా యానిమల్కి సంబంధించిన ఫీచర్స్ కానీ కంప్లీట్గా అతని యొక్క మైండ్లోకి ఫిక్స్ అయిపోతాయి అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి ప్రిన్సిపల్ లెర్నింగ్. ప్రిన్సిపల్ లెర్నింగ్ అంటే అతను చదువుకున్నటువంటి సబ్జెక్ట్లో కొన్ని ప్రిన్సిపల్స్ ఉంటాయి, అప్లై చేయడం. ఫర్ ఎగ్జాంపుల్, బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక ఫిజిక్స్ సబ్జెక్ట్ ఉంది. ఓకే, ఒక ఫిజిక్స్లో మనకి మెటల్స్, నాన్ మెటల్స్, లోహాలు, అలోహాలు అని చెప్పి మెటల్స్, నాన్ మెటల్స్ అనే ఒక టాపిక్ ఉంటుంది. ఆ మెటల్స్ అనే టాపిక్లో మనకు ఒక ప్రిన్సిపల్ ఉంటుంది. ఏమని? మెటల్స్ ఎక్స్పాండ్ ఆన్ హీటింగ్. అంటే మెటల్స్ని కనుక హీట్ చేస్తే అవి ఎక్స్పాండ్ అవుతాయి. దీన్ని మనం సంకోచించడం, వ్యాకోచించడం అంటాం. అవునా కదా? అలా ఇక్కడ ఏంటంటే మెటల్స్ అన్నవి హీట్ చేస్తే ఎక్స్పాండ్ అవుతాయి అన్నది ఒక ప్రిన్సిపల్ అన్నమాట. అవునా కదా? అలాగే వాటర్ తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో పెడితే అది సాలిడిఫికేషన్ ఐస్ కింద మారుతుంది, అదొక ప్రిన్సిపల్ అనమాట. అలా ఇక్కడ ఏంటంటే కొన్ని ప్రిన్సిపల్స్ ఉంటాయి, వాటిని స్టాండర్డ్గా వాళ్ళు నేర్చేసుకుంటారు. అర్థమవుతుందా లేదా? సో అలా ఇక్కడ ఏంటంటే ప్రిన్సిపల్ లెర్నింగ్ అంటే వాళ్ళు నేర్చుకున్నటువంటి కాన్సెప్ట్ ఏదైతే ఉందో ప్రీవియస్గా కాన్సెప్ట్ లెర్నింగ్ అని చెప్పాను, ఆ కాన్సెప్ట్ లెర్నింగ్లోంచి కొన్ని ప్రిన్సిపల్స్ని వాళ్ళు స్టాండర్డైజ్డ్ మెమరీగా పెట్టుకుంటారు అనమాట. దాన్ని మనం ప్రిన్సిపల్ లెర్నింగ్ అంటే మెటల్స్ ఎక్స్పాండ్ ఆన్ హీటింగ్, వాటర్ సాలిడిఫైస్ ఇంటూ ఐస్ వెన్ ఎవర్ ఇట్ ఈస్ కెప్ట్ ఇన్ ద ఫ్రిడ్జ్, ఇలా డిఫరెంట్ కొన్ని ప్రిన్సిపల్స్ ఉంటాయి. అవునా కదా? ఆ ప్రిన్సిపల్ని నేర్చుకోవడం మనం ప్రిన్సిపల్ టైప్ ఆఫ్ లెర్నింగ్ అంటాం. ఇకపోతే లాస్ట్ది ప్రాబ్లమ్ సాల్వింగ్ లెర్నింగ్. ఇది ఎస్పెషల్లీ కొంచెం మ్యాథమెటిక్స్ బ్యాక్గ్రౌండ్ సంబంధించింది అనమాట. మ్యాథమెటిక్స్లో మనం జనరల్గా థియరమ్స్, యాక్సియమ్స్, ప్రూఫ్స్ ఇవన్నీ ఉంటాయి. వాటిని క్రిటికల్గా థింక్ చేసి, డైవర్జెంట్గా ఆలోచించి ఒక సొల్యూషన్ కనుక ఫైండ్ అవుట్ చేసి లాస్ట్లో మనం రాస్తాం హెన్స్ ప్రూవ్డ్ అని చెప్పి రాస్తుంటాం. అంటే హెన్స్ ప్రూవ్డ్ అని ఎప్పుడు రాస్తాం? క్లాస్లో ఉన్నటువంటి మొత్తం స్టూడెంట్స్ అందరికీ కూడా అర్థమైనప్పుడు, ఓకేనమ్మా ఈజ్ ఇట్ ఓకే టు ఎవ్రీ వన్ అని చెప్పి అడిగిన తర్వాత ఎస్ ఇట్ ఈస్ వెరీ మచ్ క్లియర్ టు ఎవ్రీ వన్ అన్న తర్వాత అందరినీ సాటిస్ఫై చేసిన తర్వాత ఆ ప్రాబ్లమ్ మనం కనుక సాల్వ్ చేయగలిగితే దాన్ని మనం ప్రాబ్లమ్ సాల్వింగ్ లెర్నింగ్ అంటాం అనమాట. అంటే దీనికి ఎందుకు ఎక్కువగా మనకి ఎస్పెషల్లీ మ్యాథమెటిక్స్లో థియరమ్స్, యాక్సియమ్స్, ప్రూఫ్స్ ఇవన్నీ కూడా మనకి ఇందులోకి వస్తాయి అనమాట. సో ఇవన్నీ కూడా మనకి 8 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లెర్నింగ్స్ అనమాట. మరొకసారి చెప్తున్నాను. ఈ గ్యాగ్నెస్ హైరార్కికల్ లెర్నింగ్ థియరీని రాబర్ట్ మిల్ గ్యాగ్నే అనే ఒక అమెరికన్ ఎడ్యుకేషన్ సైకాలజిస్ట్ ప్రతిపాదించాడు. 1965లో కండిషన్స్ ఆఫ్ లెర్నింగ్ అనే తన యొక్క బుక్లో ఈ 8 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లెర్నింగ్స్ని ఇన్వాల్వ్ చేయడం జరిగింది. ఏ బుక్ అండి? కండిషన్స్ ఆఫ్ లెర్నింగ్. ఎవరు రచించారు? రాబర్ట్ మిల్ గ్యాగ్నే. ఆ 8 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లెర్నింగ్ కూడా హైరార్కికల్ వేలో, సింప్లెక్స్ వే నుంచి కాంప్లెక్స్ వేలోకి అరేంజ్ చేయడం జరిగింది. ఆ 8 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లెర్నింగ్స్ ఏంటంటే సిగ్నల్ లెర్నింగ్, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, సిగ్నల్ లెర్నింగ్, స్టిమ్యులస్ రెస్పాన్స్ లెర్నింగ్, చైన్ లెర్నింగ్, వెర్బల్ లెర్నింగ్, అలాగే డిస్క్రిమినేషన్ లెర్నింగ్, దీనికి మరొక పేరు మల్టీ డిస్క్రిమినేషన్ అని కూడా అంటాం. నెక్స్ట్ కాన్సెప్ట్ లెర్నింగ్, ప్రిన్సిపల్ లెర్నింగ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ లెర్నింగ్. ప్రాబ్లమ్ సాల్వింగ్ లెర్నింగ్, ప్రిన్సిపల్ లెర్నింగ్, కాన్సెప్ట్ లెర్నింగ్, డిస్క్రిమినేషన్ లెర్నింగ్ అండ్ అలాగే వెర్బల్ లెర్నింగ్, చైన్ లెర్నింగ్ అండ్ స్టిమ్యులస్ రెస్పాన్స్ లెర్నింగ్ అండ్ సిగ్నల్ లెర్నింగ్. ఇవి మనకి కాంప్లెక్స్ టు సింపుల్ అండ్ సింప్లెక్స్ టు కాంప్లెక్స్ అనమాట. సో ఇవన్నిటి గురించి చెప్పినటువంటిది సైకాలజిస్టే రాబర్ట్ మిల్ గ్యాగ్నే. ఈజ్ ఇట్ క్లియర్ టు ఎవ్రీవన్? సో థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.